యేసునామమున మీ అందరికీ వందనాలు. గత కొద్ది వారాలుగా మనం చదువుకుంటా ఉన్నాం. కొత్త నిబంధన గురించి, దేవుడు చేసిన వాగ్దానం గురించి. కొత్త హృదయం ఇస్తానన్నాడు ఆయన. కొత్త హృదయం ఇచ్చినప్పుడు ఆ హృదయంలో ఆయన ధర్మవిధిని రాస్తానన్నాడు. ధర్మవిధిని రాయటమే కాకుండా వాటిని అనుసరించగలిగే శక్తిని ఇస్తా అన్నాడు. పరిశుద్ధాత్మని మనకి ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా వచ్చి మనలోనే నివసిస్తాడు అని చెప్పాడు. ఇవన్నీ చదువుకున్నాం. అయితే ప్రశ్న ఉండొచ్చు, ఇది నాకు వర్తిస్తుందా? నేను నిజంగా రక్షణ పొందిన వారికే కదా ఇవన్నీ వర్తిస్తాయి. రక్షణ పొందేనా లేదా అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న ఉండొచ్చు. చాలాసార్లు ఎవరైనా కొత్త వారితో మాట్లాడినప్పుడు అడుగుతూ ఉంటాను నేను, మీరు రక్షణ పొందారా, మీరు ప్రభువుని నమ్ముకున్నారా అని అడిగితే వారు నమ్ముకున్నామని చెప్తూ ఉండేవారు. అందుకని అలాగ అడగటం కాకుండా, మీరు చనిపోయిన తర్వాత యేసు సన్నిధానంలోనికి చేరుకుంటారా అని అడిగితే మాత్రం అందరూ అంత నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఏమంటారంటే చాలాసార్లు అదే నా కోరిక, లేకపోతే అనుకుంటున్నాను దేవుడు తీసుకెళ్తాడు అని అనుకుంటున్నాను, లేకపోతే నాకు ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది, తెలియదు కదా, అది మనం చెప్పలేం కదా, ఇలాగా అనుమానంగానే మాట్లాడతారు తప్ప వారికి కాన్ఫిడెన్స్ లేదు, వారికి నిశ్చయత లేదు. నిశ్చయంగా తెలుసుకోవటం కుదురుతుందా, అది దేవుని చిత్తమా కాదా అనేది ఈరోజు మనం దేవుని వాక్యంలో ఏముందో చూద్దాం. ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మరొకసారి కూడుకొని మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మేము ఇప్పటి వరకు విన్న వాక్యంలో మేము నేర్చుకుని మేము ముందుకు నడుచుకోగలిగేలా చేయండి తండ్రి. ఇప్పుడు మీ వాక్యం మరలా చదువుతుండగా మీరు మాకు అర్థమయ్యేలాగా బోధించండి. వినగలిగే చెవులనివ్వండి, స్పందించే హృదయాలనివ్వండి తండ్రి. మేము చేసే ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ ఘనత, కీర్తి, మహిమ మీకే చెందాలని కోరుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసమంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో ఇక్కడ అపోస్తలుడు చెప్తున్నాడు. మీరు తెలుసుకోవాలని. ఎవరికి రాస్తున్నాడు అంటే విశ్వాసం ఉంచేవారికే రాస్తున్నాడు. విశ్వాసం ఉంచేవారికే రాస్తా ఏం చెప్తున్నాడంటే, మీరు నిత్య జీవం కలవారు అని తెలుసుకోవాలి. ఈ పత్రిక రాయటానికి ముఖ్య ఉద్దేశం అది. అందుకోసమే రాస్తున్నాను అని చెప్తున్నాడు. మనం తెలుసుకోవటం దేవుని చిత్తం. మనం నిత్య జీవం కలవారం అని మనం తెలుసుకోవటం, నిశ్చయంగా తెలుసుకోవటం దేవుని చిత్తం. ఊహించుకోవటం కాదు, ఇది జరుగుతుందో జరగదో అనే అనుమానంతో జీవించటం కాదు దేవుని చిత్తం. మనం నిశ్చయంగా తెలుసుకొని దాని ప్రకారం జీవించటం దేవుని చిత్తం. తెలుసుకోవటం వలన వచ్చేది గర్వం కాదు, అహంకారం కాదు. మనకి నిశ్చయత ఉండటం అది మనం చేసే దానివల్ల వచ్చే నిశ్చయం కాదు, అది దేవుని కృప వల్లనే. ఆ నిశ్చయత క్రీస్తులోనే ఉంది, కానీ మనలో నుంచి వచ్చింది కాదు. సో మనం కొన్ని ఈ పత్రిక
మొత్తం చదవటానికి సమయం చాలదు. అక్కడక్కడ నేను కొన్ని విషయాలు చూపిస్తాను, తర్వాత మీరు మొత్తం చదువుకోండి. ముందుగా మనం మొదటి అధ్యాయానికి వెళ్తే, ఇక్కడ మన ఈ అపోస్తలుడు రెండు రకాల విశ్వాసులు సంఘంలో ఉండే రెండు రకాల జనుల్ని ఉద్దేశించి రాస్తున్నాడు. ఒకటి, నిజంగా విశ్వాసం ఉండి రక్షణ పొందిన వారే అనుమానంతో జీవిస్తూ ఉంటారు. రెండవది, విశ్వాసం లేకుండానే ధైర్యంగా మేము రక్షణ పొందాం అనుకునే వారు కూడా ఇంకో గ్రూప్ ఉన్నారు. వాళ్ళని కూడా ఉద్దేశించి రాస్తున్నాడు. ఈ రెండు ప్రమాదకరమైనవే. రక్షణ లేకుండా ఉందనుకోవటం అతి ప్రమాదకరం. ముందు ఈ టాపిక్ని ఆయన దాని గురించి మాట్లాడుతున్నాడు. మనం మొదటి అధ్యాయం 5వ వచనం చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగున్న చోట చీకటి ఉండదు. దేవుడు సంపూర్ణమైన వెలుగు గనక దేవుని దగ్గర చీకటి నిలవకూడదు. మనం ఈ గదిలోకి వచ్చి లైట్ ఆన్ చేస్తే వెలుగు ఎంతవరకు ప్రకాశిస్తుందో అంత మాత్రం చీకటి చెదిరిపోతుంది. చీకటి ఉండదు వెలుగున్న చోట. అదే దేవుడు వెలుగై ఉన్నాడు. 6వ వచనం, ఆయనతో కూడా మనము సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందము. దేవునితో సహవాసం ఉంది అని చెప్పుకుంటూ చీకటిలో ఉంటే మనం అబద్ధీకులమే, కానీ మనలో సత్యం లేదు, మనలో నిజమైన వెలుగు లేదు అని చెప్తున్నాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మనం కూడా వెలుగులో నడుస్తుంటే అప్పుడు మనం పవిత్రులం అవుతాం. మనం చీకటిలో ఉంటూ మనం వెలుగుంది, ఆయనతో మనకి సహవాసం ఉంది అని చెప్పుకోవటం వలన మనకి వచ్చే ఉపయోగం లేదు. మనం వెలుగులో నడుస్తున్నాం అనే, చీకటిలో నడుస్తూ సహవాసంలో ఉన్నాం అనుకోవటం చాలా తప్పు. ఇది చాలామంది దీని గురించి ఇంకొంచెం చూద్దాం. ఈ మొదటి అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. మనం పాపం లేని వారు మనం చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. నాలో పాపం లేదు, నేను పాపం చేయలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అది దేవుని మీద తిరుగుబాటు చేయటమే, దేవుని తీర్పుని తిరస్కరించడమే అవుతుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు మీలో పాపం ఉంది, ప్రతి మనిషి పాపి అని దేవుని వాక్యం చెప్తుంది. మరియు మనలో సత్యం ఉండదు. అలాగే 10వ వచనం చూద్దాం. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రతి మనిషి పాపం చేసిన వాడే పాపే. పాపం లేదని చెప్పుకోవటం, నేను పాపం చేయలేదని చెప్పుకోవటం, అలాంటి మనిషి నిజంగా రక్షణ పొందలేదు అని ఇక్కడ అపోస్తలుడు చెప్తున్నాడు. అదే 9వ వచనం చూస్తే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాంట్రాస్ట్, మనం పాపం లేదంటే మనకి రక్షణ లేదు. అదే మనం మన పాపాలను ఒప్పుకుంటే మాత్రం ఆయన క్షమిస్తాడు. క్షమించడమే కాకుండా సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన రక్తం ద్వారా మనం పూర్తిగా కడగబడతాం, మనలో పాపం అనేది తీసివేస్తాడు. ఇది పాపాలని తీసివేయటం అనేది మనం ఒక ఉదాహరణ చూద్దాం.
దావీదు మహారాజు దేవుని వాక్యంలో ఆయన గురించి దేవుడు ఏం చెప్పాడంటే, నా హృదయానుసారంగా నడుచుకునేవాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. దావీదుని రాజుగా ఎంపిక చేసుకున్నప్పుడే దేవుడు చెప్పిన మాట, నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఇతను హృదయానుసారుడైన మనుష్యుడు కాకపోతే అతను కూడా పాపం చేశాడు. మనం 32వ కీర్తన చూద్దాం. 32వ కీర్తనలో మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇది ఇతని పాపం ఒప్పుకోలు చేసుకున్నాక, పాపం చేసాడు, పాపం నుంచి క్షమించబడ్డాక ఇతను రాసే మాటలు ఇవి. అయితే పాపాన్ని ఒప్పుకోకముందు అతని పరిస్థితి ఎలా ఉంది అంటే 3వ వచనం చూడండి. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందిననుకుంటుని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. పాపాన్ని ఒప్పుకున్న తర్వాత అవన్నీ పరిహరించబడ్డాయి. అప్పటి వరకు అతని పరిస్థితి చాలా క్షీణంగా ఉంది. ఈ 3-4 వచనాలు చూస్తే ఎముకలు క్షీణించినాయి అంటున్నాడు. దినమంతా ఆర్తనాదం చేస్తూనే ఉన్నాడు. దివారాత్రాలు దేవుని చెయ్యి అతని మీద బరువుగా ఉంది. అతని సారం వేసవ కాలంలో ఎండినట్టు అయిపోయింది. ఇలా ఉంది అతని పరిస్థితి. పాపాన్ని ఒప్పుకోకముందు, పాపాన్ని ఒప్పుకున్న వెంటనే దేవుడు అతని పాపాన్ని పరిహరించాడు, పాపాన్ని తీసేసాడు, నిర్దోషిగా ఎంచబడ్డాడు. పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఇది మనం చూసుకుంటే కాంట్రాస్ట్ క్లియర్గా మనకు తెలుస్తుంది. పాపాన్ని ఒప్పుకోనప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది, పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ చీకటిలో ఉండటం అని యోహాను చెప్పినప్పుడు ఆ మనిషి పాపంలో కంటిన్యూ అలాగా ఆ పాపంలో ఉండిపోవటానికే నిర్ణయించుకుంటున్నాడు. ఈ చీకటిలో ఉండే మనిషి పాపం చేస్తాడు. విశ్వాసి కూడా పాపం చేస్తాడు. దావీదు మహారాజు కూడా పాపం చేశాడు. పాపం చేసిన వాడు అదే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం, ఆ పాపాన్ని సమర్థించుకోవడం, పాపాన్ని ఒప్పుకోకపోవడం, అలా చేసే మనిషి చీకటిలో జీవిస్తున్నట్టు. ఆ చీకటిలో జీవించే మనిషి నిజమైన రక్షణ పొందినవాడు కాడు అని యోహాను అక్కడ చెప్తున్నాడు. చీకటిలో జీవించలేడు. రక్షణ పొందినవాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక, దేవునితో సహవాసం అంటే వెలుగులో ఉన్నట్టే, వెలుగులోనే ఉండాలి. దేవుడు వెలుగు కనుక అది ఆయన చెప్పేది. ఇక్కడే మనం దావీదు గురించి చూస్తున్నాం కనుక ఇంకొక విషయం నేను చూపిస్తాను. దావీదు 51వ కీర్తనలో, మీరు తిరిగి అక్కడికి వెళ్ళవసరం లేదు, కానీ ఏమంటున్నాడంటే, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. అతను పాపం చేశాడు. అతడు బత్షెబా ఎదుట పాపం చేశాడు. ఊరియాని చంపించడంలో ఊరియా ఎదుట పాపం చేశాడు. ఇశ్రాయేలు రాజ్యం ఎదుట పాపం చేశాడు. అందరి మీద పాపం చేసినా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. వాళ్ళందరికీ కూడా ఎదుట కూడా పాపం చేశాడు. కానీ మనం చేసే ప్రతి పాపం దేవునికి విరోధంగానే చేస్తున్నాం.
దేవునికి దేవుణ్ణి క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది మనం చేసే ప్రతి పాపానికి. ఊరియాని క్షమించమని అడగటానికి అతను లేడు, అతను చనిపోయాడు ఆ సమయానికి. కానీ దేవుడు క్షమించితే చెప్తున్నాడు దేవుడు, నేను క్షమించిన పాపాలు నేను మర్చిపోతాను, నేను ఇంక గుర్తు తెచ్చుకోను. దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనం కూడా ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించినప్పుడు వారు చేసిన పాపాలని మనం ఇంక గుర్తు తెచ్చుకోకూడదు, మనం కూడా మర్చిపోవాలి. దేవుడు మర్చిపోతున్నట్టే మనం కూడా మర్చిపోవాలి. అది కాకుండా మన పాపాలు కూడా మనం ఇంకా మళ్ళీ గుర్తు తెచ్చుకోకూడదు. దేవుడు మర్చిపోతే దేవుడు మన పాపాలను క్షమించి మర్చిపోతే మనం దాన్ని గుర్తు తెచ్చుకొని మనం ఆ గుర్తు తెచ్చుకోవడం వలన ఓటమి జీవితం జీవిస్తున్నాం, కానీ విజయవంతమైన జీవితం జీవించట్లేదు. దేవుడు మనల్ని విజయవంతంగా జీవించడానికే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఆయన కుమారుని సారూప్యంలో జీవించమని అడుగుతున్నాడు. అది మనం ఇక్కడ మొదటి అధ్యాయంలో చూస్తున్నాం. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం మనం పాపం చేసినప్పుడు ఏంటి మన పరిస్థితి అని చూసినప్పుడు, మొదటి అధ్యాయం 9వ వచనంలో మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని చూసాం. 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మన తరపున వాదించడానికి ఉత్తరవాది, మన అడ్వకేట్ ఇక్కడ తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ పదం యోహాను సువార్తలో పరిశుద్ధాత్మని గురించి ఆయన ఆదరణకర్త అన్నప్పుడు వాడిన పదమే ఇక్కడ ఉత్తరవాది అన్న చోట కూడా ఉన్న పదం. అక్కడ ఆదరణకర్త అన్న, అక్కడ పరిశుద్ధాత్మని గురించి ఆదరణకర్త అని చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన ఉత్తరవాది అని చెప్తున్నాడు. ఈ రెండు పదాలకి ఆదిమ గ్రీకులో ఉన్నది ఒకటే పదం, పారాక్లీటాస్. ఆ ఒకటే పదాన్ని అక్కడ ఆదరణకర్త అన్నారు, ఇక్కడ ఉత్తరవాది అన్నారు. ఈ అమెరికాలో లాయర్ అనే అంటూ ఉంటారు, ఇక్కడ మనం వింటాం ప్లీడర్ అనే పదం వింటాం. రెండు ఒక మనిషి గురించే మాట్లాడుతున్నారు, ఒక మనిషి గురించి చెప్తున్నారు, కానీ లాయర్ అనేది అక్కడ వాడే పదం, ఇక్కడ మనం వినే పదం ప్లీడర్. అంటే లాయర్ అంటే న్యాయవాది. ఆయన మనకి న్యాయం వచ్చేలాగా చూస్తాడు లాయరు. కానీ మనకి న్యాయం కాదు మనకు కావాల్సింది. మనకి న్యాయంగా అయితే మనకి రావాల్సింది శిక్ష. మనకి న్యాయం జరిగితే మనకి రావాల్సింది మరణం. కానీ మనకి న్యాయం వద్దు, మనకి కావాల్సింది కృప. మనకి కృప ఆయన ద్వారా మనకి రావాల్సింది. కృప కోసం మనం చూస్తున్నాం. ఆయన కృప ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు. మనకి న్యాయం అయితే మనకు శిక్ష తప్పదు. కానీ మనల్ని నీతిమంతుడైన యేసుక్రీస్తు మన ఉత్తరవాదిగా ఉండి మనల్ని కూడా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆయన మరణం ద్వారా, ఆయన పొందిన శిక్ష ద్వారా మనల్ని కూడా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. సో ఇక్కడ ఆదరణకర్త, ఉత్తరవాది రెండు ఆయనే. మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి కుర్రి పార్శ్వాన్ని కూర్చుని మన తరపున వాదించే యేసుక్రీస్తు దేవుడు, ఇద్దరు కూడా మన తరపునే ఉన్నారు. మనకి ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఇక్కడ
యోహాను మీరు తెలుసుకోవాలి, మీలో నిత్యజీవం ఉందో లేదో మీరు తెలుసుకోవాలి అంటున్నాడు కదా. అలాగే పౌలు 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలుస్తుంది, మీరు పరీక్షించుకోవాలి. మీ విశ్వాసం నిజమో కాదో మీరు పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసం కలవారో లేదో మీరు శోధించుకోవాలి, చూసుకోవాలి అంటున్నాడు. అలాగే 2 పేతురు 1:10 అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. మీ పిలుపు, మీ ఏర్పాటు అంటే మీ రక్షణ నిజం అని నిశ్చయం చేసుకోండి, జాగ్రత్త పడండి అంటున్నాడు అక్కడ కూడా. సో ఇక్కడ ఈ పత్రికలో యోహాను కొన్ని పరీక్షలు రాశాడు, మనం ఎలా పరీక్షించుకోవాలి అనేది. ఇది మీరు మొత్తం ఈ పత్రిక అంతా చదువుకోండి, కానీ నేను క్లుప్తంగా కొన్ని పరీక్షలు మీకు చూపిస్తాను. ముందుగా 5వ అధ్యాయం మొదటి యోహాను 5వ అధ్యాయం 10 నుండి చదువుదాం. 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోని ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తమ కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. దేవుడు తన కుమారుని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? వాక్యం అంతా ఆయనే క్రీస్తు, యేసే క్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయన నమ్మటం ద్వారానే మీకు పాప విమోచన అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. అది నమ్మని వారేంటి? దేవుణ్ణి అబద్ధికుడిని చేస్తున్నారు. దేవుడు యేసు ప్రభువే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునన్నాను అని. నేనే మార్గమును అని ఆయన చెప్తుంటే వేరే మార్గం ఉంది అని మీరు అనుకుంటే ఆయన్ని అబద్ధికుడిగా చేస్తున్నారు. ఆయన చెప్పేది ఆయన అబద్ధం చెప్పాడు అనే కదా మీరు వేరే మార్గం ఉంది అనుకుంటే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇది దేవుని సాక్ష్యం ఏంటి? దేవుడు మీకు నిత్య జీవం ఇచ్చాడు, ఈ జీవం ఆయన కుమారుని యందున్నది. ఆయన కుమారుని నమ్మితేనే జీవం ఉంది మీలో, లేకపోతే లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. సో చాలామంది రక్షణ పొందేనని నీకు ఎలా తెలుసు అంటే, నేను ఎప్పుడో ఒకసారి ముందుకొచ్చి విశ్వాసిని అని నేను ప్రకటించాను, చర్చ్ ముందు చెప్పాను, ఒప్పుకున్నాను. లేకపోతే నేను బాప్తిస్మం పొందాను, లేకపోతే నేను చర్చ్కి వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా, అయితే మా పేరెంట్స్ క్రైస్తవులే. ఇలాగా వేరు రకాల వాళ్ళకి కారణాలు ఉంటాయి. ఆ కారణాల ద్వారా వారు రక్షణ పొందారు అనుకుంటారు. కానీ రక్షణ క్రీస్తులోనే ఉంది. సో ముందు నేను చెప్పాను కదా, ఒక ప్రశ్న అడుగుతుంటానని. మీరు చనిపోతే మీరు దేవుని దగ్గరికి వెళ్తారా అని మీకు తెలుసా అని అడిగితే చాలామంది తెలియదు అంటూ ఉంటారు, కొంతమంది తెలుసు అంటారు. కానీ తర్వాత తెలుసు, నాకు నమ్మకం ఉంది అని అంటే తర్వాత మనం అడగాల్సిన ప్రశ్న, ఎందుకు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు పరలోక రాజ్యంలోకి నిన్ను ఎందుకు రాణిస్తాడు? ఆయన పరిశుద్ధుడు కదా, నువ్వు పాపేవు కదా, నిన్ను ఎందుకు రాణిస్తాడు? ఇది చూపిస్తే వాళ్ళు, నేను యేసుక్రీస్తుని నమ్మాను, ఆయన నా పాపాలను క్షమించాడు, దానివల్ల అందుకని నన్ను రాణిస్తాడు అని చెప్తే వారి రక్షణ నిజం అని అనుకోవచ్చు మనం.
సో ఇది మొదటి పరీక్షగా చూపిస్తున్నాడు ఇక్కడ. దేవుని కుమారుని నువ్వు విశ్వసిస్తున్నావా లేదా, అది మొదటి పరీక్ష. మనం మనల్ని పరిశీలించుకున్నప్పుడు నేను కుమారుని విశ్వసిస్తున్నానా లేదా, సో విశ్వాసం ఉందా లేదా అనేది మొదటి పరీక్ష. సో ఆ విశ్వాసం నిజమో కాదో రెండో పరీక్ష, మూడో పరీక్ష ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. 2వ అధ్యాయం, ఇదే పత్రికలో 2వ అధ్యాయంకి వెళ్దాం. 2వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. సో ఏమంటున్నాడు అపోస్తలుడు ఇక్కడ, నువ్వు ఆయన విశ్వసించాను అంటున్నావు, మరి విశ్వసించిన వాడు ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి కదా. ఆయన ఆజ్ఞలు గైకొంటే ఆయన్ని ఎరుగుదాం అని మనకు తెలుస్తుంది, మనం తెలుసుకుంటాం. కానీ ఆయన్ని ఎరిగామని చెప్పుకుంటూ ఆయన్ని ఆజ్ఞలను గైకొనకపోతే మాత్రం మనలో విశ్వాసం లేదు, ఆ విశ్వాసంలో సత్యం లేదు అని అపోస్తలుడు చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రికలో పౌలు 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చెప్పుకోవడానికి ఎరుగుదాం అంటున్నారు, కానీ వారి క్రియలను చూస్తే వారే చెప్తున్నారు ఆయన్ని ఎరగం అని. ఆయన్ని ఎరిగిన వారు ఆయన్ని పోలి నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల్ని అనుసరించకపోతే అతడు నేను విశ్వాసిని అని చెప్పుకున్నా సరే అతను చెప్పిన దాంట్లో సత్యం లేదు. సో దేవుని ఎరిగిన వాడు ఆయన ఆజ్ఞల్ని ఆయన ఆజ్ఞలకి విరోధంగా జీవించలేడు. ఎందుకంటే ఆయన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని అలాగ నడిపిస్తాడు, ఆయన ఆజ్ఞల్ని అనుసరించేలాగా నడిపిస్తాడు. అనుసరించకుండా ఉండేవాడు రక్షణ పొందలేదు అనే ఇక్కడ అపోస్తలుడు చెప్తున్నాడు. మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఇది ఒక మంచి పరీక్ష. ఆజ్ఞల్ని అనుసరించడం అంటే నేను పర్ఫెక్ట్నెస్ కాదు, అంటే పరిపూర్ణంగా చేస్తారు చేయలేరు అనేది కాదు. ఒక ఆ దిశగా మనం ప్రయాణిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. మన జీవితంలో ఆయన్ని అనుసరించి నడుస్తున్నామా, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుస్తున్నామా అని చూసుకోవడానికి మన మాటల్లో చూసుకోవచ్చు, మనలో ఉన్న నిజాయితీ ఉందా, మనలో పవిత్రత ఉందా, మనలో క్షమించటం ఉందా, మనలో లోబడటం ఉందా, విధేయత ఉందా, ఇలాగా మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఇదే పరీక్ష ఆజ్ఞలను అనుసరించడమే కాకుండా 15వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయంలో 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని అయినను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇది కూడా ఇదే పరీక్షలో పెట్టుకుందాం. లోకాన్ని ప్రేమిస్తుంటే దేవుణ్ణి ప్రేమించలేం. మనకి ఒక ఉదాహరణ, ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. అతను రిచ్ యంగ్ రూలర్ అని లోకా రాస్తాడు. అతను అధికారి, అతను ధనవంతుడు, అతను యవనస్తుడు.
అతను వచ్చి సరైన ప్రశ్నలు అడిగాడు. అతనికి నిత్య జీవం కోరుకుంటున్నాడు. నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. వారి మధ్య సంభాషణ జరిగింది. అయితే చివరికి ప్రభువు ఇతని ఐశ్వర్యాన్ని దేవుని కంటే ఎక్కువగా కోరుకుంటున్నాడు అని, నీకున్నదంతా అమ్మేసి పేదలకి ఇచ్చేసి అప్పుడు నన్ను వెంబడించు అనగానే అతను వెళ్ళిపోయాడు. ఏంటి, అతను లోకాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు. ఏదో ఒకటే మనం ఎన్నుకోవాలి. లోకం అనేది మనకు కనిపించేది ఈ జీవితం వరకే. ఈ జీవితం కొన్నాళ్ళే ఉంటుంది. ఈ జీవితం ఉన్నంతకాలమే ఈ లోకంలో ఉన్నవి కూడా ఉంటాయి. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. అన్నీ ఇక్కడ ఈ 16-17 వచనాల్లో చెప్తున్నాడు, అన్నీ గతించిపోతాయి. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. మనం దేవుణ్ణి ఎంచుకోవాలి, ఈ లోకాన్ని కాదు. కానీ లోకాన్ని ఎంచుకున్నవాడు ఈ పరీక్షలో విఫలం అవుతున్నాడు. అతని రక్షణ నిజం కాదు. అలాగే మూడో పరీక్ష, ఇవి సహోదరులతో మన సంబంధం ఎలా ఉంది అనేది 2వ అధ్యాయంలోనే 10-11 వచనాలు చూద్దాం. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నుల గుడ్డితనము కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఇక్కడ సహోదరుని ప్రేమిస్తే ఇది మనం పోయిన వారం కూడా చదువుకున్నాం. సహోదరుని ద్వేషించేవాడు, ఎదురుగా కనిపించే సహోదరుని ద్వేషించేవాడు కనబడిన దేవుడిని ప్రేమిస్తున్నాడు అంటే అది ఎలా సాధ్యం అని అపోస్తలుడు అడుగుతున్నాడు. సహోదరుని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించలేడు. ఇది మనం ఈ పరీక్షలు అనుకుంటున్నాం కదా. మొదటి పరీక్ష మనకి విశ్వాసం ఉందా, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉందా. రెండో పరీక్ష మనలో విధేయత ఉందా, దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తున్నామా. మూడో పరీక్ష దేవుని పిల్లలు, ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వారిని ప్రేమిస్తున్నావా లేదా అనేది ఇక్కడ మూడో పరీక్షగా చూపిస్తున్నాడు. 3వ అధ్యాయం 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడును నిత్య జీవం ఉండదని, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. సో నిత్య జీవానికి పరీక్ష సహోదరులను ప్రేమిస్తున్నావా లేదా. సో ఇంకా ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా చాలా చోట్ల 8వ వచనంలో దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అలాగే 24వ అధ్యాయం 20వ వచనంలో ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధకుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. సో మనకి సమయం అయిపోయింది. కానీ ఈ పత్రిక మొత్తంలో ఈ పరీక్షలు మనకి కనపడుతూనే ఉంటాయి. నేను ఈ పరీక్షల్ని ఈ 3 భాగాలుగా 3 గ్రూపులుగా పెట్టి మీకు చూపించాను. కానీ మీరు చదువుకుంటే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో. మన సహోదరుల మీద మన ప్రేమ ఎలా కనిపిస్తుంది అంటే, మనం కనికరం చూపిస్తున్నామా, మనం సేవ చేస్తున్నామా, సహవాసం కోరుకుంటున్నామా, వారితో సమాధానంగా
సమాధానంతో ఉంటున్నామా, వారిని క్షమిస్తున్నామా, మనల్ని ఎలాంటి బాధలు పెట్టిన వారినైనా సరే మనం క్షమిస్తున్నామా, ఇది మనకి పరీక్షలు మనం చూసుకోవాల్సినవి. సహవాసం, సహోదరులతో సహవాసం అవసరం అనేది కూడా మనం పోయిన వారం చూసాం. కృపా సాధనాలు అన్నప్పుడు దేవుని వాక్యం, ప్రార్థన, సహోదరులతో సహవాసం, తర్వాత రొట్టె విరవటం, ఈ 4 వాటి ద్వారా మన ఎదుగుదల, మనం క్రీస్తునందు ఎదగటానికి, ఆయనతో సహవాసం చేయటానికి, ఆత్మతో మనం కుమారుని సారూప్యానికి లోనికి రావటానికి అవసరం అని చూసుకున్నాం. ఇక్కడ చాలామంది రక్షణ పొందని వారు ఉన్నారు సంఘాల్లో, ప్రపంచం మొత్తంలో అన్ని సంఘాల్లో. ఇప్పుడే కాదు, నేను చాలా పెద్ద పెద్ద బోధకులు చెప్తూ ఉంటారు, సంఘాల్లో సగం మంది విశ్వాసులను అనుకునేవారు కూడా విశ్వాసులు కారు అని చెప్తూ ఉంటారు. అది మనకు తెలీదు. ఇక్కడ మనం ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అతను చూస్తే ఆ మిగిలిన 11 మంది శిష్యులు కూడా తెలియదు అతను విశ్వాసి కాడు అనే విషయం. అతను కూడా రక్షణ పొందాడని అనుకునేవారు. అప్పటి వరకు, ఆ చివరి వరకు వారికి కూడా తెలియదు. దేవునికి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. మీరు పరీక్షించుకుంటే మీకు తెలుస్తుంది మీ విశ్వాసం నిజమా కాదా అనేది. ఈ ఇస్కరియోతు యూదా ఇతర శిష్యుల్లాగే కనిపించేవాడు, ఇతర శిష్యుల్లాగే మాట్లాడేవాడు, ఇతర శిష్యుల్లాగే అతను కూడా సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అతనిలాగే అందరిలాగే బోధించాడు, అందరిలాగే దెయ్యాలను వెళ్ళగొట్టాడు, అన్ని పనులు చేశాడు. చూసిన వారికి ఇతను కూడా శిష్యుడనే అనుకుంటారు, కానీ అతను నిజమైన శిష్యుడు కాడు. అలాంటి పరిస్థితి చాలా సంఘాల్లో, చాలా మందిలో ఉంటుంది. మనం ఇతరుల్ని మోసపుచ్చవచ్చు, కానీ దేవుడు మోసపోడు. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు అని చెప్తున్నాడు. మనిషి దేన్ని విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. అది మనకి వార్నింగ్. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. కొంతమంది అంటే ఇలాగా నటించే విశ్వాసులు ఉంటారు. అంటే వారు పైకి నాకు విశ్వాసం ఉంది అని చెప్తారు, కానీ నిజంగా లేదు. అలాంటి వారు సంఘానికి వచ్చినప్పుడు 1 గంట 2 గంటలో ఉన్నప్పుడు తెలీదు, ఆ నటన బయటపడదు, కానీ దేవునికి తెలుసు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మీ విశ్వాసం నిజమైతే ఈ పరీక్షల్లో మీరు పాస్ అవుతారు. పరీక్షలు పాస్ అయితే మీ విశ్వాసం నిజమని మీకు నిర్ధారణ అవుతుంది, నిశ్చయంగా తెలుస్తుంది. ఇది రోజు చేసుకోవసరం లేదు. ఈ పరిశీలన ఒకసారి చేసుకుని మీకు నిర్ధారణ ఉంటే ఇంకా మీరు అనుమానంతో జీవించాల్సిన పని లేదు, మీరు విజయవంతంగా జీవించవచ్చు. రోమా 8వ అధ్యాయంలో మనం చూసాం, పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో చెప్తాడు, సాక్ష్యం ఇస్తాడు. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు? మీరు దత్తపుత్రులు, మీరు దేవుని కుమారులు అని ఆయన మన ఆత్మకి సాక్ష్యం ఇస్తాడని చెప్తున్నాడు. సో మీ విశ్వాసం నిజమని తెలిస్తే మీరు భయపడాల్సిన పని లేదు. మీరు అనుమానాన్ని తీసేసి మీరు దేవుని మీద ఆధారపడి దేవుని కృపలో ముందుకు సాగవచ్చు. అదే మీ నిశ్చయత అబద్ధం అయితే మీరు
ఇంకా మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మీ విశ్వాసాన్ని నిజం చేసుకోవాలి. ఆయన్ని నమ్మి ఆయన యొద్దకు రావాలి. నేను పాపిని, నన్ను నేను రక్షించుకోలేను, నీవు చేసిన సిలువ మరణం, నీ సిలువ మరణం ద్వారానే నాకు రక్షణ అని ఆయన దగ్గరికి వచ్చి పాపం నొప్పుకొని క్షమాపణ మీ పాపాలని పరిహరించుకొని ఆయన దగ్గరికి రండి. సో ఇది నటిస్తూ జీవించడం వలన చాలా నష్టం ఉంది. అది క్రీస్తునే చూడండి, వెలుగులో నడవండి, పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందండి. ఆయన ఉత్తరవాది, ఆయన విశ్రాంతి ఇస్తాడు.